బిడ్డ నువ్వు ఈ టైంలో వచ్చినవేంది? పుట్టింటికి వెళ్ళిపోయిందమ్మా. సరే డాడీ, అయితే మనం ఎంజాయ్ చేద్దాం ఇంకా. పుట్టింటికి పోయింది. పుట్టింటికి వెళ్ళింది కదా డాడీ. నేను లాయర్ కాంచి నోటీస్ తీసుకొచ్చిన, అమ్మకి విడాకులు ఇచ్చేసి డాడీ. అమ్మకి విడాకులు ఎందుకు బిడ్డ? నేను నా మొగుడికి విడాకులు ఇచ్చేసాను డాడీ. నువ్వు కూడా అమ్మకి విడాకులు ఇచ్చేసేయాలి. ఎందుకంటే అమ్మ ఉంటే నువ్వు పుట్టింటికి రావడం కుదరట్లే. ఏ చక్క మన ఇద్దరం మంచిగా ఎంజాయ్ చేద్దాం. అమ్మకి నువ్వు ఫోన్ చేయి డాడీ. ఇప్పుడు ఫోన్ చేసి నీకు నోటీస్ పంపిస్తున్నా, విడాకుల కాగితం మీద సంతకం పెట్టు అను. ఏమంటావు? సంతకం పెట్టమంట. విడాకుల కాగితం మీద పట్టు. నోటీస్ పంపిస్తాను. చెయ్యి. హలో హలో, నోటీస్ పంపించన్నా. విడాకుల కాగితం మీద సంతకం పెట్టు. కూతురు ఒకటయ్యి సంతకం పెట్టంటున్నావా? నా ఇలువేందో తెలిసిన రోజు వత్తపో. పోస్ట్ లో పంపించేస్తా. పట్టు. అమ్మయ్యా, అమ్మకి డాడీకి విడాకులైపోయాయి. నాకు నా మొగుడికి కూడా విడాకులైపోయాయి. ఏం చెక్క మన ఇద్దరమే డాడీ మనకి నచ్చినట్టుగా ఉందాము. సరేనా? మంచోడు. లవ్ యూ డాడీ. ఏం చెక్క నద్దు డాడీ. నీకు తినడానికి ఇప్పుడు నేను మంచి ఫుడ్ తయారు చేస్తా. ఓకేనా? ఈడ కూర్చున్నవేంది బిడ్డ? నాకు ఆకలి అవుతుంది. డాడీ, నీ సెల్లు నొక్కుతున్నా అనుకుంటున్నావా? జొమాటోలో ఆర్డర్ ఇస్తున్నా డాడీ. మనం ఇట్లా ఆర్డర్ ఇచ్చుకున్నావా 5 నిమిషాలు ఫుడ్ వచ్చేస్తుంది. వండడమే అవసరం లేదు డాడీ, మన ఇద్దరమే కదా. బిర్యానీ ఇప్పుడు నువ్వేం తింటావు డాడీ? ఎగ్ పప్పు ఆర్డర్ ఇచ్చేస్తా. ఓకేనా డాడీ? సరేనా డాడీ? 5 నిమిషాలు ఆగో, ఎగ్ పప్పు వచ్చేస్తుంది. చెప్పాను కదా 5 నిమిషాలు వచ్చేసింది ఎగ్ పప్పు. నీకు ఒక ఎగ్ పప్పు, నాకు ఒక ఎగ్ పప్పు. మనం ఇంకా నచ్చిన ఫుడ్ తినొచ్చు డాడీ. తినొచ్చు బిడ్డ. అమ్మ పోతుంది, మనకి ఇద్దరికి ఎంజాయ్ ఉంటుంది. డాడీ అట్లా తినాలి. ఎక్కడికి ఎత్తుంది డాడీ? అమ్మ చేసినట్టు లేదు బిడ్డ, చప్పకుంది. ఏదైనా అమ్మ వంట మీదకి రాదు. ఇంత కష్టపడి నేను ఆర్డర్ ఇస్తే అమ్మ చేసిన వంటలాగా ఉందంటే మా డాడీ. నువ్వు ఏం కాదు. ఇప్పుడు మటుకు ఎట్టో ఒకటి తిను. సరేనా? హోటల్కి వెళ్ళి బిర్యానీ తిందాం మనం. సరేనా డాడీ? నువ్వు ఈ అతను వద్దులే కానీ ఆ అమ్మని అనవసరంగా దూరం చేసుకుంటున్నాను నేను. అట్లా అన్నట్టు డాడీ, మనకు నచ్చిన ఫుడ్ తెచ్చుకొని తినొచ్చు. మనం చేస్తే డాడీ టైం వేస్ట్ డాడీ. ఏముంది, జమాట్లు ఆడిస్తే 5 నిమిషాలు వస్తుంది. హోటల్కి తీసుకెళ్తే డాడీ బిర్యానీ తినేద్దాం. ఓకేనా? సరేనా? సరే డాడీ. డాడీ బిర్యానీ బాగుందా? అమ్మ చేసిన వంట లెక్క ఇంత కాస్ట్ పెట్టి తీసుకుంటే నువ్వు అమ్మ చేసిన వంటలాగా లేదంటావా డాడీ? మంచినీళ్ళు ఇస్తానికి దిక్కుముక్కు ఎవరు లేరు. నా బిడ్డ మాట లేని నా భార్యను దూరం చేసుకున్నా. సరిగా బుద్ధి వచ్చినట్టు. పచ్చడి మెతుకులు తిన్నా, కడుపు నిండా తిన్నా. నీ చేతులకి పచ్చడి మెతుకులు తిన్నా, కడుపు నిండా తిన్నా. Goodbye.